ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య రీజన్ ఏంది? అసలు ఎందుకోసం ఏర్పాటు చేశారు ఇది? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టి దాదాపు 18 ఏళ్ళు పూర్తిగా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అభయాస్త్ర మేనిఫెస్టో అని చెప్పేసి మేనిఫెస్టో విడుదల చేసింది. ఆ మేనిఫెస్టోలో 29 అంశాలు వికలాంగుల సమాజానికి సంబంధించి మేము అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగులకు 6,000 రూపాయలు పింఛన్ ఇస్తాం. ప్రస్తుతం ఇస్తున్న కేసీఆర్ ఇస్తున్నటువంటి 4,000 పదార్లని మేము ఏ నెల అయితే అధికారంలోకి వస్తాం అదే నెల నుంచి ఖచ్చితంగా వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆర్టీసీలో ఆడవారికి ఉచిత రవాణా సౌకర్యం ఇస్తారని చెప్పేసి చెప్పారు. అదే కోణంలో అభయాస్త్ర మేనిఫెస్టోలో వికలాంగులు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేయలేదు, మేము భర్తీ చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఆ భర్తీకి సంబంధించి ప్రభుత్వం కూడా ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఆ భర్తీకి సంబంధించి ప్రభుత్వం చర్యలు కూడా తీసుకోలేదు. దాంతోపాటు రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తానని చెప్పేసి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలను పెట్టారు. చట్టం అమలుకు సంబంధించి ఇంతమందికి చర్యలు తీసుకున్న పరిస్థితులు కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదు. అదేవిధంగా వికలాంగుల సంక్షేమ శాఖ గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వికలాంగుల కోసం ఒక ప్రత్యేక శాఖ వచ్చింది. ఆ శాఖను తీసుకుపోయి వాళ్ళ మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనమైంది. ఆ శాఖను మేము ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసింది కాబట్టి మేము అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ గుర్తిస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుని వాదలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసిండు. దాంతోపాటు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఏ విధంగా అయితే వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ ఉందో అదే కోణంలో తెలంగాణలో కూడా వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు మా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పేసి ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకురు. ఇప్పుడు 18 ఏళ్ళు గడుస్తుంది. రేవంత్ రెడ్డి ఇస్తానన్నటువంటి 6,000 రూపాయల పింఛన్ ఇంతవరకు దిక్కు లేదు, దివానం లేదు. తెలంగాణలో వికలాంగుల సమాజం పింఛన్లు చాలని పింఛన్లతో దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతుంది. తక్షణమే ఆ పింఛన్ 6,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే మీరు ఆడవాళ్ళు ఇవాళ ఆర్టీసీలో ఉచిత రవాణా వికలాంగులకు ఇస్తానని మీ పార్టీ చెప్పింది. ఇలా మహిళలకు ఇచ్చి వికలాంగుల సమాజానికి ఇవ్వలేదంటే వికలాంగుల సమాజాన్ని మోసం చేస్తున్నట్టు, వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నట్టే కదా. మీరు ఇచ్చిన హామీలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేస్తానని చెప్పారు. స్మితా సబర్వాల్ అని చెప్పేసి సీనియర్ ఐఏఎస్ అధికారి వికలాంగుల సమాజాలు సివిల్ సర్వీస్ ఉద్యోగాల పనికిరారు, అది పనికిరారు, ఇది పనికిరారు అని చెప్పేసి వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల సమాజం అంతా కూడా ఆత్మగౌరవాన్ని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఉద్యోగస్తు అయి ఉండి ఆమె అవమానపరుస్తుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర మంత్రులకు లెటర్లు ఇచ్చినా కానీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా అంటే వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వమే చెప్పింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వికలాంగుల సమాజాన్ని కించపరిస్తే చర్యలు తీసుకోదు. అంటే వికలాంగుల సమాజం పట్ల రేవంత్ రెడ్డి కూడా వివక్ష ప్రదర్శిస్తున్న అనేది స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఇంకా ప్రధానంగా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ ఉంది. కేసీఆర్ 10 ఏళ్లలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయలేదు. మేము అధికారంలోకి వచ్చిన నెలలోనే ఎన్ని జిల్లాల్లో 33 జిల్లాల్లో ఉన్నటువంటి కాలనీలు గుర్తించి బ్యాక్లాగ్ ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తానని చెప్పింది. ఇంతవరకు బ్యాక్లాగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చినాక లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నాం. లక్షల ఉద్యోగాలు ఇచ్చిన సంగతి కానీ వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించి ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ రాష్ట్రంలో లేదు. ఇలా వికలాంగుల విద్యార్థులు పీజీలు, పిహెచ్డీలు చేసి వాళ్ళ బజార్లు ఎమ్మటి తిరిగేటటువంటి పరిస్థితి, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మేము రోడ్ల మీద తిరిగేటటువంటి పరిస్థితి. స్థానిక ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి కదన్న, అంటే నమ్మించి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఉండబోతుంది రేపు రాబోయే ఎన్నికల్లో? ఇలాగ రేవంత్ రెడ్డి కలలు కంటుండు కాంగ్రెస్ పార్టీ ఏదో మొత్తం కూడా మాయమాటలతో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుండు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు నుండి దుర్భర జీవితాలు గడుపుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోడానికి మూల పురుషులైనటువంటి వికలాంగుల సమాజాన్ని మోసం చేసిండు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి సమరమే. ఇక ప్రభుత్వం స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఎదుర్కోలేము, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు విస్మరించడం కాబట్టి 18 నెలల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలు పెట్టలేకపోదు. భయం అవుతుంది రేవంత్ రెడ్డి గుండెలో రైలు పరిగెత్తుతున్నాయి. మనం అన్ని సామాజిక వర్గాలు లేవు కానీ అసలు అట్టడుగున్న వికలాంగుల సామాజిక వర్గాన్ని మోసం చేసిన తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది వికలాంగులు ఉన్నారు. ఆ వికలాంగులు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధుమిత్రులు ఓట్లు ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తే రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాకు దిక్కు తట్టా బుట్ట చదువుకొని మన ప్రభుత్వం, మన పార్టీ కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజాదరణ కోల్పెట్టేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మొన్నటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా చేస్తూ వచ్చిండు. ఇక ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నారు. మీరు ఎప్పుడు ఎన్నికలు పెడతారు? ప్రజాస్వామ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీరాజ్కి రావాల్సినటువంటి నిధులు రాక గ్రామ పంచాయతీలు అప్పుల కుప్పలను మూలుగుతున్నాయి. రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదు, గ్రామాల అభివృద్ధి చెందట్లేదు. కాబట్టి ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నటువంటి తరుణంలో మరో గత్యంతరం లేక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలు పోతుంది. ఎన్నికలు పోయేటటువంటి సమయంలో కూడా ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు పోయేటటువంటి సమయంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల సమాజం రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒకటే చెప్తుంది. ఏం చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే డిఎంకే అధికారులు ఉన్నటువంటి తమిళనాడులో ఏ విధంగానైతే వికలాంగుల స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చారు, ఎందుకు మేము అసలు రిజర్వేషన్ కూడా వికలాంగుల సమాజం ఎందుకు అడుగుతుందంటే ఇలా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఏర్పడి దాదాపు 11-12 ఏళ్ళు కావస్తుంది. ఈ 11-12 ఏళ్ళ కూడా తెలంగాణ అసెంబ్లీలో వికలాంగుల సమస్యల మీద చర్చ జరిగినటువంటి సమయాన్ని మనం మీడియా మిత్రులు కూడా చూడండి. కనీసం 10 నిమిషాలు కూడా వికలాంగుల సమాజం మీద చర్చ లేదు. ఈ రాష్ట్రంలో అట్టడుగులు ఉన్నటువంటి సామాజిక వర్గం వికలాంగుల సామాజిక వర్గం మా ఓట్లతో గద్దెనెక్కారు. ఇవాళ సకలాంగుల ప్రజలు మీ ఓట్లు వేసినటువంటి వాళ్ళంతా సకలాంగులు. మా సమస్యల గురించి వాళ్ళ చట్టసభలలో చర్చించట్లేదు. అంటే వాళ్ళ చట్టసభలో
లోకల్లో మా సమస్యల గురించి చర్చించట్లేదు కాబట్టి మాకే రిజర్వేషన్ ఉంటే ఇలా విద్య ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఉంది కాబట్టి మాకు విద్య ఉద్యోగ రంగాల్లో అవకాశాలు వస్తున్నాయి. రాజకీయ రంగంలో అవకాశం లేదు కాబట్టి ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 70 ఏళ్ల నుంచి కూడా సకలాంగుల పాలకుల చేత అణచివేతకు గురైనాం కాబట్టి మాకు స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక సంస్థలతో పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు రాజకీయ రిజర్వేషన్ ఇవ్వని అడుగుతున్నాం. అయితే రేవంత్ రెడ్డి ఇప్పుడు పార్లమెంట్లో అంటే బీజేపీ ప్రభుత్వం ఉంది, ఆయన ఒత్తిడి చేయలేడు. ఎందుకంటే ఇక్కడనే ఉన్నటువంటి స్థానిక రాష్ట్రంలోనే స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇవ్వలేని రేవంత్ రెడ్డి పంచాయతీలు ఇవ్వలేడు కాబట్టి రేవంత్ రెడ్డికి వికలాంగుల సమాజం పట్ల చిత్తశుద్ధి ఉంటే పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించడానికి ప్రభుత్వానికి వచ్చినటువంటి ఖర్చు కూడా ఏమి లేదు. ఈ మధ్యన చెప్తుండే ముఖ్యమంత్రి గారు నన్ను కోసిన రూపాయి లేదు, నిన్ను గొయ్యకుండానే వికలాంగులకు రిజర్వేషన్ ఇవ్వచ్చు. ఇవాళ ఆయన కనుక రిజర్వేషన్ ఇచ్చేది తమిళనాడు అదేవిధంగా రాజస్థాన్ ఛత్తీస్గఢ్ల లెక్క వికలాంగుల రిజర్వేషన్ ఇస్తే 13,000 మంది మహిళా వికలాంగులకి 13,000 మంది పురుష వికలాంగులకి రాజకీయ ప్రజాప్రతినిధులుగా భిక్ష పెట్టిన వాళ్ళు అవుతారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాష్ట్రంలో మనుగడ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు, మరి మీకు 6,000 పెన్షన్ అమలు చేస్తాడని చెప్పేసి భావిస్తున్నారా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకుంటే ఇలా ఎమ్మెల్యేలు మంత్రులు ఎట్లా వాళ్ళ జీతాలు ఎత్తుకుంటారు? వాళ్ళ జీతాలు కూడా త్యాగం చేయాలి కదా. తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కదా, కేసీఆర్ మీ వజ్రాల తెలంగాణ చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇవాళ మరి వాళ్ళు ఎందుకు జీతాలు తీసుకుంటున్నారు? వికలాంగుల పింఛన్ సమయానికి వెళ్ళేటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనేది అప్పుల కుప్ప అయిపోయింది. రాష్ట్రం నన్ను కోసినా లేదన్నట్టు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను కోసినా చేసినా అంటే కలవదు. కాబట్టి మేమేమంటున్నాం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేల జీతాలను ఆపుకోనైనా సరే వికలాంగులకు ఇచ్చినటువంటి హామీ మేరకు 6,000 రూపాయలు పింఛన్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇలా సకలాంగుల సంక్షేమాన్ని నువ్వు పాటుపడ్డావు. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి మీకు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. అప్పులు తెచ్చారు, సప్పులు తెచ్చారు. మీకు ఎక్కడ అప్పులు పుట్టకున్నా అప్పులు తెచ్చి మరి రైతు రుణమాఫీ అమలు చేశారు సకలాంగులకు సంబంధించి. ఇవాళ మరి వికలాంగులు వ్యవసాయం చేయగలుగుతాం, వైకల్యంతో కాలు చేతులు కోల్పోయి కళ్ళు కనరాక సమాజంలో దుర్భర జీవితం గడుపుతున్న మాకు పింఛన్ ఇవ్వడానికి మాత్రం నీ దగ్గర డబ్బులు అంటే మేము నమ్మేటటువంటి పరిస్థితులు లేవు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఎమ్మెల్యేల జీతాలు ఎంపీల జీతాలు కూడా మొత్తం కూడా బంద్ చేసుకుని వికలాంగుల పింఛన్ ఇవ్వాల్సిందే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో గత్యంతరం కూడా పెద్ద ఎత్తున మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని దిగ్బంధం చేసి మేము సన్నద్ధమవుతున్నాం.